హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శివ ఫార్మసిస్ట్ ఛానల్. ఈరోజు మనము ఆర్ఎంపీ పిఎంపీ డాక్టర్ల వ్యవస్థ గురించి డిస్కషన్ చేద్దాం ఫ్రెండ్స్. మన తెలంగాణలో ప్రజెంట్ ఆర్ఎంపీ పిఎంపీ డాక్టర్ల పరిస్థితి ఏంటి, వాళ్ళ ఫ్యూచర్ ఏంది అనేది డిస్కషన్ చేద్దాం. ఓకే, అసలు ఈ ఆర్ఎంపీ పిఎంపీ డాక్టర్లు అంటే ఎవరు, వాళ్ళు వైద్యం చేయడం ఎప్పుడు స్టార్ట్ చేసిర్రు, వాళ్ళకు మరి ఇబ్బందులు ఎందుకు ఏర్పడ్డాయి, ఆ ఇబ్బందులకు గురి చేస్తున్నది ఎవరు, దీంట్లో గవర్నమెంట్ పాత్ర ఏంటి. అలాగే కొద్దిమంది మిత్రులు మెసేజ్ చేస్తున్నారు, ఫోన్లు చేస్తున్నారు, మేము ఆర్ఎంపీ లాగా వైద్యం చేస్తాం, ఆర్ఎంపీ కోర్సులు ఉంటే చెప్పండి, ట్రైనింగ్ ఎక్కడ తీసుకోవాలి చెప్పండి అని చెప్తున్నారు. ఓకే, మీరు ఒకవేళ ఆర్ఎంపీ పిఎంపీలుగా వస్తే మీ కెరీర్ పరిస్థితి ఏంది, మీ కెరీర్ ఉంటుందా ఉడుతుందా అనేది కూడా డిస్కషన్ చేద్దాం. అలాగే రీసెంట్గా మన అసెంబ్లీలో కూడా మంత్రి గారు మాట్లాడారు, హెల్త్ మినిస్టర్ మాట్లాడుతూ ఈ ఆర్ఎంపీ పిఎంపీలకు ట్రైనింగ్ ఇద్దాము, ట్రైనింగ్ ఇచ్చి తీసుకుందాం అని చెప్పేసి చెప్పడం జరిగింది. మరి అది ఎంతవరకు అమలు కాబోతున్నది అనేది కూడా డిస్కషన్ చేద్దాం. ఓకే, ఈ వీడియోని ప్రతి ఒక్క ఆర్ఎంపీ పిఎంపీకి మీరు పంపించాలండి. అలాగే ప్రతి ఒక్కరు లైక్ చేయండి, లైక్ చేసి అక్కడ హైప్ అని వస్తుంది, హైప్ ఇవ్వండి. హైప్ ఇస్తే కొన్ని పాయింట్లు వస్తాయి, పాయింట్లు ఇస్తే ఈ వీడియో చాలా మందికి షేర్ అవుతూ ఉంటుంది, చాలా మందికి వెళ్ళిపోతూ ఉంటుంది. దాని మీద కొంచెం ఆర్ఎంపీ పిఎంపీలందరూ కూడా ఒక దగ్గరికి రావచ్చు అనమాట, ఒక సంఘటితం కావచ్చు. ఓకేనా, ఒక ఇన్ఫర్మేషన్ అనేది మీకు అందరికీ కూడా పాస్ అవుతూ ఉంటుంది. రైట్, ఇక మనం టాపిక్కి వెళ్ళిపోదామండి. టాపిక్కి వెళ్ళిపోతే అసలు ఇండియాలో వైద్యం ఎవరు చేయాలంటే, ఇండియాలో నార్మల్గా ఎంబీబీఎస్ చేసిన వాళ్ళు వైద్యం చేయాలండి. ఓకేనా, వాళ్ళకు ఇండియన్ మెడికల్ కౌన్సిల్ లేదా తెలంగాణ మెడికల్ కౌన్సిల్ నుంచి వెళ్ళి సర్టిఫికేట్ ఉంటుంది, వాళ్ళు మాత్రమే వైద్యం చేయాలి, వాళ్ళు ఎంబీబీఎస్ చేసిన వాళ్ళే ఉంటారు. ఇది చట్టం యొక్క రూలు. అయితే WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఉంటుంది అనమాట, ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్యం చూసుకుంటుంది అనమాట సంస్థ. వాళ్ళు ఏం చెప్తారంటే ప్రతి 1000 మందికి ఒక డాక్టర్ ఉండాలని చెప్తారు, ప్రతి 1000 మందికి ఒక ఎంబీబీఎస్ డాక్టర్ ఉండాలని చెప్తారు అనమాట. అయితే అప్పుడు ఓకే, ఇది 2026, కానీ పాత రోజుల్లో అంతమంది చదువుకునే వాళ్ళు లేకపోవడం వల్ల అంతమంది డాక్టర్లు లేరు. సో గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సదుపాయాలు లేక ఎక్కువగా అనారోగ్య సమస్యలు, డెత్ కేసులు పెరిగిపోతుండడం వల్ల ఈ ఆరోగ్యాన్ని కంట్రోల్ చేయడానికి ఆర్ఎంపీ పిఎంపీ వ్యవస్థను తీసుకురావడం జరిగింది. ఓకేనా, 1960 1970 ఆ ప్రాంతంలో ఆర్ఎంపీ పిఎంపీ వ్యవస్థ వచ్చిందనమాట. సో అప్పుడు ఏంటంటే ఎవరైతే 10th ఇంటర్ చదువుకున్న వాళ్ళని తీసుకెళ్ళి డాక్టర్లే వాళ్ళకు మంచిగా ట్రైనింగ్లు ఇచ్చి, మంచి క్లాసులు ఇచ్చి, ఓకేనా, వాళ్ళకు ట్రైనింగ్ తీసుకున్నారు మా దగ్గర అని చెప్పి సర్టిఫికేట్ ఇచ్చేవాళ్ళు. ఆ సర్టిఫికేట్ను వీళ్ళు ఆర్ఎంపీ సంఘాలు అందరూ ఒక దగ్గర కూర్చొని, ఆర్ఎంపీ సంఘాల వాళ్ళు కొంచెం ఎంతో కొద్దిగా కొన్ని డబ్బులు తీసుకొని వీళ్ళకు సర్టిఫికేట్ ఇచ్చేవాళ్ళు అనమాట. ఆ సర్టిఫికేట్ తీసుకెళ్ళి వీళ్ళు ఆర్ఎంపీ పిఎంపీ వైద్యం చేసుకోవచ్చు అనమాట. వాళ్ళు ఆర్ఎంపీ పిఎంపీ వైద్యం చేయొచ్చు ప్రజలకి. ఆర్ఎంపీ అంటే రూరల్ మెడికల్ ప్రాక్టీషనర్, పిఎంపీ ప్రైవేట్ మెడికల్ ప్రాక్టీషనర్ లేదా ప్రాక్టికల్ మెడికల్ ప్రాక్టీషనర్ అని చెప్తూ ఉంటారు. వీళ్ళు ఏం చేయాలంటే గ్రామీణ ప్రాంతాల్లో వైద్యం చేయాలి, పవర్ఫుల్ యాంటీబయాటిక్స్ వాడొద్దు, నార్మల్ మెడిసిన్స్ వాడాలి, ఫస్ట్ ఎయిడ్ వాటి చేయాలి. ఒకవేళ సీరియస్ అయితే ఆ పేషెంట్ని పెద్ద డాక్టర్ దగ్గరికి రెఫర్ చేయాలన్నమాట. ఇది వాళ్ళు చేయాల్సిన వైద్యం. రైట్, ఇంతవరకే. అయితే ఇది మనకు 1970లో స్టార్ట్ అని చెప్పుకున్నాం కదా. 1970 నుంచి 2007 వరకు ఈ వ్యవస్థ బ్రహ్మాండంగా నడిచింది. ఎవ్వరు ముట్టుకోలే, ఎవ్వరు టచ్ చేయలే, మంచిగా ఒక రేంజ్ నడిచేవాడు, ఒక రేంజ్లా. ఓకేనా, ఈ రేంజ్లో నడిచేటప్పుడు డబ్బులు సంపాదించుకున్నారు ఆర్ఎంపీ డాక్టర్లు, కోటీశ్వర్లు అయినారు, బిల్డింగ్లు కట్టినారు, లక్షాధికారులు అయినారు, మస్తు డబ్బులు సంపాదించుకున్నారు. ఓకే, కొంతమంది జెన్యున్గా వైద్యం చేసిర్రు, ప్రజల ప్రాణాలు కాపాడారు, ప్రజలకు సేవలు అందించారు, కొంతమంది అలా కూడా చేసినారు. ఇంకొంతమంది అనెతికల్ వైద్యం చేసినారు. ఇప్పుడు అనెతికల్ వైద్యం ఏంటంటే నువ్వు ఫస్ట్ ఎయిడ్ వరకే చేయమని చెప్పినాం కదా, కానీ మీరు సర్జరీలు చేసారు. కొంతమంది కిడ్నీ సర్జరీలు, కిడ్నీని తీయడం, కిడ్నీలో స్టోన్స్ తీస్తాను, కిడ్నీ సర్జరీలు చేయడం, అపెండిక్స్ సర్జరీలు చేయడం, ఒరిబిజల సర్జరీలు చేయడం, ఆపరేషన్లు చేయడం, సర్జరీలు చేయడం, డెలివరీలు చేయడం, అబార్షన్లు చేయడం, ఇట్లా అనేక రకాల అనెతికల్ ప్రాక్టీస్ అంటారు అనమాట. అంటే నీకు రూల్స్ లేవు చేయడానికి, కానీ నువ్వు చేసావు. ఓకేనా, అట్లా కొంతమంది చేసినారు, దానివల్ల కొంతమంది ప్రాణాలు పోయినాయి. ఓకే, ఇలా అనమాట. అంటే అందరూ ఉన్నారు దీంట్లో, మంచి వాళ్ళు ఉన్నారు, చెడ్డ వాళ్ళు ఉన్నారు, డబ్బులు సంపాదించుకున్న వాళ్ళు ఉన్నారు, డబ్బులు పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు, ఫ్రీగా వైద్యం చేసిన వాళ్ళు ఉన్నారు, ఇలా చాలా మంది ఉన్నారు. ఓకే, ఇది 2007 వరకు నడిచింది కదా. రైట్, 2007 తర్వాత 2008 2009 ప్రాంతంలో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఈ ఆర్ఎంపీ వ్యవస్థను మనం బలోపేతం చేద్దాం, వీళ్ళకి మంచి ట్రైనింగ్ ఇద్దాం అని చెప్పేసి ఒక ట్రైనింగ్ మోడ్యూల్ తీసుకొచ్చిన అన్నమాట. 1 year ట్రైనింగ్ ఇచ్చి వీళ్ళందరినీ కూడా మనము మంచిగా చేద్దామని చెప్పేసి ఒక ట్రైనింగ్ మోడ్యూల్ తీసుకురావడానికి ప్రయత్నించిండు, ఒక జీవోని కూడా చేద్దామని చెప్పేసి కూడా ప్రయత్నించిండు. ఓకే, అట్లా ఒక 50,000 మందికి ఇద్దామని చెప్పినాడు, 50,000 మందికి ట్రైనింగ్ ఇద్దామని చెప్పేసి అనుకున్నారు. ఓకే, కానీ 2009లో ఆయన చనిపోవడం వల్ల ఆయన ఆలోచనలు అనేవి అక్కడ అయిపోయినాయి. ఆ చట్టం అనేది అక్కడ అయిపోయింది అనమాట. అక్కడ నుంచి వెళ్ళి ఇంకా ముందుకు వెళ్ళలే. రైట్, దానివల్ల అదొక ఇబ్బంది అయింది అనమాట ఆర్ఎంపీ పిఎంపీలకు. అప్పుడు ఇబ్బంది అయింది.
సో తర్వాత నుంచి కూడా నడుస్తూ మెల్లగా వస్తుంది. తర్వాత ఎవరు పట్టించుకోవాలి. తర్వాత స్టేట్ రావడం. సో తర్వాత ఏం జరిగిందంటే మెల్లిమెల్లిగా ఈ 2015లో కేసీఆర్ గవర్నమెంట్ వచ్చింది, తెలంగాణ ప్రభుత్వం. సో కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఏం జరిగిందంటే ఒక అప్రాక్సిమేట్ ఒక 50,000 మందికి ట్రైనింగ్ ఇద్దాం. ఓకేనా. జీవో నెంబర్ 428 ప్రకారం ట్రైనింగ్ ఇచ్చేద్దాం వాళ్ళకి. ట్రైనింగ్ ఇచ్చేసి వాళ్ళని మంచిగా వాళ్ళ సేవలను మనం తీసుకుందాం అని చెప్పేసి కూడా కేసీఆర్ గారు కూడా ట్రై చేయడం జరిగింది. ఓకేనా. అప్పుడు ఇక అసలు ఎంటర్ అయిందనమాట. ఎంటర్ ద డ్రాగన్. ఎవరు ఎంటర్ అయ్యారయ్యా దీని మధ్యలోకి అంటే డాక్టర్లు, ఎంబీబీఎస్ డాక్టర్లు ఎంటర్ అయ్యారు. ఓకే. తెలంగాణ మెడికల్ కౌన్సిల్, ఇండియన్ మెడికల్ కౌన్సిల్ నుంచి వెళ్ళి రావడం జరిగింది. వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఈ ఆర్ఎంపీ, పీఎంపీలు ఆల్రెడీ అనెథికల్ వైద్యం చేస్తున్నారు. అంటే ఇదేనమాట, రూల్స్ అధిగమించి వైద్యం చేయడాన్ని అనెథికల్ వైద్యం అంటారనమాట. అనెథికల్ ప్రాక్టీస్ చేస్తున్నారు. ఇది చట్టానికి విరుద్ధం. వీళ్ళు ఇలా చేయడం వల్ల మనుషుల ప్రాణాలు పోతున్నాయి. వీళ్ళకి విధి విధానాలు తెలవట్లేదు, ప్రోటోకాల్స్ తెలవట్లేదు అని చెప్పేసి వాళ్ళని వైద్యం చేయనీయదని చెప్పేసి వైద్యం చేయనీయకుండా ఆపడం జరిగింది 2014లో. ఆ చట్టాన్ని, బిల్లుని, జీవోని పాస్ చేయకుండా వీళ్ళు ఆపి అప్పటి వరకు ఎవరైతే ఆర్ఎంపీఎం ప్రాక్టీస్ చేస్తారో వాళ్ళందరినీ కూడా ఆర్ఎంపీఎం ప్రాక్టీస్ చేయకుండా వాళ్ళని క్లినిక్లు మూసేయడానికి వీళ్ళు దోహదపడ్డారు అనమాట. సో అప్పుడు చట్టం ప్రకారం, చట్టంలో అనుగుణంగా ఆర్ఎంపీఎంపీలని వైద్యం చేయకుండా ఆపడం చేసిర్రు అనమాట. చేసేసి వాళ్ళ క్లినిక్లు మూసేయడం చేసిర్రు. ఎవరైతే చేస్తున్నారో వాళ్ళ మీద కేసులు పెట్టడం జరిగింది, స్టేషన్లో పెట్టడం జరిగింది అనమాట. దానివల్ల ఈ ఆర్ఎంపీఎంపీలు చాలా బాగా దెబ్బతిన్నారు. మొత్తం దెబ్బతినిపోయి వాళ్ళ కెరియర్లు, వాళ్ళ జీవితాలు నాశనం అయిపోయినాయి. వాళ్ళు పక్కకి వెళ్ళిపోయారు. ఇంకా కొంతమంది, చాలా మంది పక్కకి వెళ్ళిపోయారు. ఇప్పటికి కూడా ఇంకెవరైనా చేస్తున్న వాళ్ళ మీద కేసులు పెడుతున్నారు. ఓకే. సో అయితే ఇక్కడ దాకా బాగానే ఉంది కదా. ఇప్పుడు చూడండి, ఇప్పుడు రీసెంట్గా 2026 జనవరి మొన్న అసెంబ్లీ సమావేశాలు జరిగినాయి. అసెంబ్లీలో మంత్రి గారు మాట్లాడారు అనమాట. రాజనరసింహ గారు మాట్లాడుతూ ఈ ఆర్ఎంపీ, పీఎంపీలకు ఒక ట్రైనింగ్ ఇద్దాం, ఒక 3 నెలల బ్రిడ్జ్ కోర్సు పెడదాం, కాలేజ్ యూనివర్సిటీ నుంచి తీసుకొద్దాం, ఒక కోర్సుని తీసుకొచ్చి వాళ్ళకు సర్టిఫికెట్ లాగా ఇచ్చి వైద్యం చేయించడానికి ప్రయత్నిద్దాం అని చెప్పిన అనమాట. సో దీనివల్ల ప్రయత్నం ఇలా చేస్తే 45,000 నుంచి 60,000 మంది ఆర్ఎంపీ డాక్టర్లు ప్రజెంట్ తెలంగాణలో ఉన్నట్టు తెలుస్తుంది. వాళ్ళందరికీ కూడా సహాయపడుతూ ఉంటుంది. ఓకే. ఎప్పుడైతే ఇది చెప్పారో ఇమ్మీడియట్లీ మళ్ళీ సేమ్ తెలంగాణ మెడికల్ కౌన్సిల్, ఇండియన్ మెడికల్ కౌన్సిల్ వాళ్ళు ఎగనెస్ట్గా దీనికి మళ్ళీ మాట్లాడడం స్టార్ట్ చేశారు. ఓకే. మళ్ళీ సేమ్ అనెథికల్ ప్రాక్టీస్ అని చెప్పడం చేశారు అనమాట. అప్పుడు గవర్నమెంట్ వచ్చేసి మరి ఎలా అండి, ఇక్కడ గ్రామీణ ప్రాంతాలలో లేదు కదా, మరి వైద్య సదుపాయాలు లేదు కదా అంటే ఇప్పుడు వీళ్ళు ఏం చెప్తున్నారు అంటే తెలంగాణ మెడికల్ కౌన్సిల్ కానీ ఇండియన్ మెడికల్ కౌన్సిల్ కానీ ఏం చెప్తుందంటే ఇప్పుడు డాక్టర్ల సంఖ్య పెరిగింది, కాలేజీల సంఖ్య పెరిగింది. ఇప్పుడు మనం తెలంగాణలో చూసుకుంటే కనుక తెలంగాణలో మనకు 65 నుంచి 66 మెడికల్ కాలేజీలు ఉన్నట్టు తెలుస్తుంది. ఈ 65 నుంచి 66 మెడికల్ కాలేజీల నుంచి వెళ్ళి ప్రతి సంవత్సరము 10,000 మంది డాక్టర్లు బయటకు వస్తున్నారు. ఈ 10,000 మంది డాక్టర్లు మన తెలంగాణకి సరిపోతారు. వీళ్ళు సిటీ లెవెల్లో ఉంటారు, మండల లెవెల్లో ఉంటారు, గ్రామీణ ప్రాంతాలలో మనం పిఎస్సిలో కూడా పంపించవచ్చు వీళ్ళని అని వీళ్ళ వాదనలు అనమాట. ఎంబీబీఎస్ డాక్టర్ల వాదనలు. సో వీళ్ళ వాదనలు కరెక్టే ఉన్నాయి. ఓకేనా. వీళ్ళు అంటారు మేము డాక్టర్లు ఉన్నాం కాబట్టి మేము వెళ్తాం, మేము చేస్తాం, వీళ్ళు చెప్తున్నారు. ఓకే. వీళ్ళ వాదనలు కరెక్ట్ ఉన్నాయి కాబట్టి మళ్ళీ గవర్నమెంట్ అనేది కాసేపు ఈ యొక్క చట్టం మీద మళ్ళీ ఆలోచన చేయడం స్టార్ట్ చేసింది. మళ్ళీ ఆగిపోయింది అనమాట. సో ఇటువంటి పరిస్థితుల్లో మరి ఈ ఆర్ఎంపీ, పీఎంపీ డాక్టర్లు మీరు ఏం చేస్తున్నారు? మీరు ఏ వైద్యం చేస్తున్నారు? అసలు వైద్యం చేస్తున్నారా? ఒకవేళ మీ క్లినిక్ మూసేస్తే మీరు ఇంకా వేరే వర్క్ ఏం చేస్తున్నారు? మీ వృత్తి ఏంటి? మీ వృత్తి ఏం చేస్తున్నారు? ఏ పని చేసి మీరు బతుకుతున్నారు? కింద కామెంట్స్లో కామెంట్ చేయండి. మరి ఇటువంటి సిచ్యువేషన్లలో కొత్తగా వచ్చే ఆర్ఎంపీలు, పీఎంపీలు అయ్యా మీరు మరి ఇటువంటి సిచ్యువేషన్లో మీరు వస్తారా? ఇలా ఉంది పరిస్థితి, మరి మీరు వచ్చి మీరు నిలబడతారా ఇక్కడ? నాకు తెలిసిన ప్రకారం ముందు ఫ్యూచర్ ఎలా ఉంటుందంటే డాక్టర్లు చాలా మంది వస్తున్నారు, చదువుకుంటూ చాలా మంది వస్తున్నారు. మరి వచ్చినప్పుడు మీ పీఎంపీ, ఆర్ఎంపీలు ఉండనప్పుడు మరి మీరు ఏం చేస్తారు? ఓకే. సో అదొకటి మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. రైట్. ఓకేనా అండి. సో ఇక్కడ ఆర్ఎంపీ, పీఎంపీలని గవర్నమెంట్ ఆపట్లేదు, గవర్నమెంట్ ఏం దొక్కేయట్లేదు. డాక్టర్లు వాళ్ళ వర్షన్ వాళ్ళు చెప్తున్నారు, ఆర్ఎంపీలు మీ వర్షన్ మీరు చెప్తున్నారు. మీరు ఎప్పుడైతే ఒక దగ్గర కూర్చొని మాట్లాడుకుంటారో అప్పుడే వీటికి సొల్యూషన్ దొరుకుతుంది, అప్పుడు సొల్యూషన్ దొరకదు. రైట్. సో టోటల్గా మరి ఇది ఫ్రెండ్స్ ఈ ఆర్ఎంపీ, పీఎంపీ డాక్టర్ల వ్యవస్థ గురించి వెళ్ళి ఇది మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి. పక్కన హైప్ సింబల్ వస్తుంది, హైప్ కొట్టండి, హైప్ పాయింట్లు ఇవ్వండి. అలాగే మీకు డౌట్స్ ఉంటే కింద వర్షంలో కామెంట్ చేయండి. ఈ వీడియోని ప్రతి ఒక్క ఆర్ఎంపీ, పీఎంపీలకు పంపిస్తే కనీసం వీళ్ళందరికీ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. మీరు అందరూ ఏం చేయాలని ప్లాన్ అనేది కూడా మీకు కొంచెం ఐడియా ఉంటుంది. రైట్. సో ఇది ఫ్రెండ్స్ వీడియో అయితే. సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ల కోసం సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్. రైట్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.